హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. ఒకరు ఆజాద్ వీసా కోసం చెప్పండి అని అడిగారు. ఆజాద్ వీసా అయితేను ఏంటంటేను మీ సొంత వీసా లాగా. ఇందులో 4 రకాలు చెప్పేసుకోవచ్చు. ఒకటి ఫ్రీలాన్స్ వీసా. ఇది యాక్చువల్లీ ఆజాద్ వీసా అంటే ఫ్రీలాన్స్ వీసా అంటే మీరు ప్రొఫెషనల్ అయి ఉండాలి. సర్టెన్ శాలరీ రేంజ్ ఉంటుంది. ఇంత శాలరీ రేంజ్ ఇలాంటి కేటగిరీ అని ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీలాన్స్ వీసా అనేది ఇస్తారు. వీళ్ళు ఈ ఫ్రీలాన్స్ వాడుతోని మీరు అడ్వకేట్లు లేదా డాక్టర్లు లేకుంటే మీరు ఏదైనా స్పెషలిస్ట్ అయి ఉంటే స్పెషలిస్టు ఇలాంటి పనులు మీరు చేసేసుకోవచ్చు. ఇది ఆజాద్ ఫ్రీలాన్స్ వీసా. ఒరిజినల్ ఆజాద్ వీసా అంటే ఇలాంటివి ఇదనమాట. యాక్చువల్లీ మిగతా 3 రకాల ఆజాద్ వీసాలు ఎలా అంటే రెండో రకంది వర్క్ వీసా. అంటే ఏదైనా కంపెనీలో వాళ్ళకి కోటా ఉంటుంది. కంపెనీలో కోటా ఉంటుంది. అంటే మీ కంపెనీలో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు. మాకు 30 మంది కావాలి, 40 మంది కావాలి అని చెప్పేసి. యాక్చువల్లీ అతనికి 10 మంది అవసరం ఉంటారు, మిగతా 20 మంది అనేది అవసరం లేదు. ఆ 30 మంది కోటా ఉంది కాబట్టి మిగతా 20 మంది ఏం చేస్తాడంటే బయట అమ్మేసుకుంటాడు. 7,000, 8,000, 10,000కి ఆ రకంగా ఏదో ఒక గ్యారేజ్ వాడు లేకుంటే ఎవరెవరు ఈ రకంగా అమ్మేసుకుంటాడు వీసాల్ని. దాన్ని కూడాను ఆజాద్ వీసా కింద కన్సిడర్ చేస్తున్నారు. 3 ఇది దాన్ని ఏమంటారంటే హౌస్ వీసా. నార్మల్ ఏంటంటే హౌస్లో దీనికి కోటాలు అలాంటి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు హౌస్లో ఏంటంటేను పనిచేయడం కోసమని హౌస్ వీసా కింద తీసేసుకుంటారు. వాచ్మెన్ల కిందను, గార్డెనర్ కిందను, లేదా మెయిడ్ కిందను ఈ రకంగా తీసేసుకుంటారు. దీన్ని కూడాను ఆజాద్ వీసాగానే కన్సిడర్ చేస్తున్నారు అందరు కూడాను. బయట చెప్పుకునే వాళ్ళందరూ కూడా దీన్ని కూడా ఆజాద్ వీసానే అంటారు. కానీ ఇది ఆజాద్ వీసా అనేది కాదనమాట, హౌస్ వీసా. దీనికైతే ఏంటంటే ఎన్ఓసి అనేది మీకు రాదు. మీకు యాజ్ పర్ గవర్నమెంట్ ఇది అనేది మీకు ఎన్ఓసి రాదు. దీనిపైన ఎంఓఎల్ మీ లేబర్ కార్డ్ అనేది రాదు. సో దానివల్ల మీకు ఏంటంటే ఇంకో కంపెనీకి మీరు మారలేరు అనమాట. ఇది హౌస్ వీసా ఉండేవాళ్ళు. 4వది ఏంటంటే పార్ట్నర్ వీసా. పార్ట్నర్ వీసా ఏంటంటేను కొంతమందికి ఇది రానప్పుడు, అంటే వీసాలో ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నప్పుడు కూడా కుదరకపోతేను ఏం చేస్తారంటే పార్ట్నర్ వీసా పెడతారు. అంటే మీ ఏదో ఒక కంపెనీ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అతను షేర్ హోల్డర్ గాను ఆదాగా ఈరగా అని చెప్పేసి ఒక పార్ట్నర్ వీసా అనేది క్రియేట్ చేస్తారు. దీనికి కూడాను మీకు ఎన్ఓసి రాదు. పార్ట్నర్ వీసా కూడా ఎన్ఓసి రాదు. సో ఎవరైతేను పని కోసం వీసా అంటే ఇక్కడ ఉండడానికి అయితేను వీసా తీసుకుంటున్నారో, లేకపోతే మీ వైఫ్ కోసమని వీళ్ళ కోసం వీసా తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళైతేను మీరు ఈ 2 వీసాలు తీసేసుకోవచ్చు. ఉండడం కోసం జస్ట్ ఇక్కడ యూఏలో ఉండడం మాత్రమే కోసమే అనుకుంటేను మీకు 3-4 తీసేసుకోవచ్చు. అంటే హౌస్ వీసా అండ్ పార్ట్నర్ వీసా. కానీ పని కోసం ఈ 2 వీసాలు తీసేసుకుంటే మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మీకు ఎన్ఓసి అనేది రాదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది రాదు. దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కార్డ్ అనేది రాదు. సో మీకు ఎక్కడైనా కూడా పని దొరకడం అనేది కష్టమవుతుంది. సో ఎవరైతేను ఆజాద్ వీసా కోసం వెతుకుతున్నారో బరాబర్ చెక్ చేయండి. ఇటువంటిది హౌస్ వీసానా లేకుంటే పార్ట్నర్ వీసానా. మోస్ట్లీ చాలామంది పార్ట్నర్ వీసాని కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళకి, ఇరాన్ వాళ్ళకి ఇద్దరు కూడాను కొన్ని కంట్రీస్కి యూఏలో వర్క్ వీసాలు అని ఇవ్వట్లేదు. ఈవెన్ విజిట్ వీసాలు కూడా ఇష్యూ చేయట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టర్ అంటే ఏదో రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అందులో పార్ట్నర్షిప్ ఉండేటట్టు ఆ రకంగా వాళ్ళకి ఇది ఇస్తున్నారు, వీసాలు ఇస్తున్నారు. ఇది పార్ట్నర్ వీసా అనమాట. దీంట్లో మీకు ఎన్ఓసి రాదు. మీరు ఏంటంటే సొంతగా ఏదో గ్యారేజీలో పెట్టుకోవడమో లేకుంటే ఎక్కడో దగ్గర ఏదో చిన్నగా పనులు చేసుకుంటూ అవుతుంది. కానీ కంపెనీల్లో అయితే మీకు పనులు దొరకవు అనమాట ఈ వీసాతో. ఈవెన్ హౌస్ వీసా కూడా అంటే మెయిడ్ వీసాలు, గార్డెనర్ ఇలాంటివి ఉన్నా కూడాను మీకు, ఈవెన్ డ్రైవర్ ఉన్నా కూడాను, హౌస్ డ్రైవర్ అయినా కూడాను మీకు ఎన్ఓసి అనేది దొరకదు. పని కోసం ఎవరైతే ప్లాన్ చేసేసుకుంటున్నారో 3వ నెంబర్ వీసా, 4వ నెంబర్ వీసా అనేది తీసుకోవద్దు. అది తర్వాతను ఇది వర్క్ వీసా అయితేను ఉంటేను ట్రాన్స్పోర్ట్ కానీ కంపెనీలో అక్కడ ఎల్ఎల్సి కానీ ఏదైనా కంపెనీ పేరు మెన్షన్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇది కూడా మెన్షన్ చేసి ఉండాలి అనమాట. మీ డెసిగ్నేషన్ అవి కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఫ్రీలాన్స్ వీసా అంటే ఇంకా ఫ్రీలాన్స్ వీసా అనమాట. సో ఇది ఛార్జ్ చేయడాలు అనేవి ఇది అరౌండ్ 5,000 నుండి
10,000 వరకు తీసేసుకుంటున్నారు. ఈ 5,000 మార్జిన్ అనేది మీరు బార్గెనింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆజాద్ వీసాలు, ఈ వీసాలు అంటున్నారు కదా, ఈ వీసాలు అనేవి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఈ పార్ట్నర్ వీసాలు గట్రా అయితే మరీ ఎవరికి రాని వాళ్ళు మాత్రమే ఈ పార్ట్నర్ వీసాలు ఇస్తున్నారు. ఇప్పుడు మొన్నటి వరకు గొడవ పెట్టుకున్నారు కదా ఇక్కడ వీళ్ళు బంగ్లాదేశీయులు. ఈ బంగ్లాదేశీయులు అందరూ కూడా ఉండేవాళ్ళు పార్ట్నర్ వీసాలపైనే ఉంటున్నారు. వాళ్ళకి ఇంత ముందు ఉండే వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వీసాలో ఉన్నారు. గత 2 ఏళ్ళగా ఇవ్వడం లేదు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వీసా అనేది ఇవ్వడం లేదు, వర్క్ వీసా అనేది ఇవ్వడం లేదు. ఈవెన్ వాళ్ళకి విజిట్ వీసానే కష్టమైపోతుంది. ఈ రకంగా ఉండే వాళ్ళు వీసా కష్టమైన వాళ్ళందరూ కూడా పార్ట్నర్ వీసాలు అప్లై చేసుకుంటున్నారు. ఇరాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇరాన్ వాళ్ళకు కూడా అందరూ కూడా పార్ట్నర్ వీసాలపైనే ఉన్నారు. దాదాపు ఈ మధ్యన వచ్చిన వాళ్ళు బంగ్లాదేశీయులు అందరూ కూడా పార్ట్నర్ వీసాలపైన ఉన్నారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఆజాద్ వీసాల కోసమని.